ఆయనకి ఎంత అవగాహన ఉంది అభివృద్ధి చేయాలనే విషయాన్ని ఆలోచించకుండా ఎంతసేపు ఈయన ముఖ్యమంత్రి అయ్యింది అన్న ఆలోచన, నేను కావాలి కదా, నా పదవి కదా, నా ఆస్తి కదా అన్న ఫీలింగ్లో పనిచేశారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. రాజకీయంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డవాడి నాయకుడు అవుతాడు. ప్రజల ద్వారా ప్రజలు ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతాడని ఆలోచించారు. కాబట్టి ముందు 6 నెలల సమస్యలు ఉంటాయి. ఏం లేదు, చేస్తలేడు అని డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ డిమారలైజ్ కాలేదు. ప్రతి విమర్శను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆ విమర్శలన్నిటికీ సరైనటువంటి జవాబు సరైనటువంటి సమయంలో ఇవ్వాలని ఆలోచించాడు. కాబట్టి ఈరోజు హైదరాబాదు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మెట్రో రైలు విషయంలో కానివ్వండి, లేకపోతే ఈరోజు ఎలివేటెడ్ క్యారిడర్స్ కానివ్వండి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జిహెచ్ఎంసీలో 300 డివిజన్లలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగానే రిజల్ట్ వస్తాయి.